శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. ఈ జ్యేష్ఠమాస శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారండి, లేదా భీమ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల్లో కూడా అత్యంత పవిత్రమైనదిగా పద్మపురాణం, స్కాంద పురాణం మరియు మహాభారతంలో కూడా అద్భుతంగా వర్ణించబడింది. ఈరోజు ఉపవాసాన్ని నీరు కూడా తీసుకోకుండా ఆచరించడం వల్ల దీనికి నిర్జల అనేటువంటి పేరు వచ్చింది. పాండవులలో భీమసేనుడు అధిక ఆకలి కలిగినటువంటి వాడు కావడంతో ప్రతి ఏకాదశి ఉపవాసం చేయలేకపోయాడు. అందుకే వ్యాస మహర్షిని ఆశ్రయించి అన్ని ఏకాదశుల ఫలాన్ని పొందడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు వ్యాస మహర్షి విధంగా చెప్పాడు, జ్యేష్ఠమాసి శుక్లపక్షే ఏకాదశ్యాముపోషిత సర్వైకాదశీ ఫలం ప్రాప్య విష్ణులోకం సగచ్చతి. అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వాడు అంటే 24 ఏకాదశుల ఫలాన్ని పొంది విష్ణులోకానికి చేరుతూ ఉంటాడు. స్కాంద పురాణంలో ఈ విధంగా చెప్పబడింది, నిర్జల ఏకాదశి నామ సర్వ పాప ప్రణాశిని సర్వతీర్థ ఫలప్రదా విష్ణులోక ప్రదాయని. నిర్జల ఏకాదశి సర్వ పాపాలని నాశనం చేసి అన్ని తీర్థయాత్రలని కూడా ఫలాన్ని ప్రసాదిస్తుంది, విష్ణులోకాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి. ఇది ఏ విధంగా చేయాలి ఏకాదశి ఉపవాసం అంటే అండి, ముందు రోజు అంటే దశమి రోజు సాత్వికమైనటువంటి ఆహారాన్నే భుజించాలి. భుజించిన తరువాత ఆ ఏకాదశి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వీలైన వారు నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత తులసి దగ్గర దీపం పెట్టుకుని తులసమ్మకి కూడా పూజ చేసుకుని ఆ తులసి దళాలను సేకరించాలి. కోసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి వారి ఫోటో కానీ లేదా చిన్న విగ్రహం కానీ పెట్టుకుని అక్కడ షోడశోపచార పూజ చేసుకోవాలి. ఈ తులసి దళాలతో అర్చన చెయ్యాలి. చేసిన తర్వాత ఈ నిర్జల ఏకాదశి అంటే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం శ్రేష్టం. ఒకవేళ అలా చేయలేని వారు అంటే ఇప్పుడు కాలక్రమేపీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ఏదైనా పలహారం కానీ ఏదైనా చేసుకోవడంలో తప్పులేదు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయండి. ఈరోజు ప్రధానంగా చేయవలసింది ఏమిటి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, భగవద్గీత, భాగవతం, పురుష సూక్త పారాయణ, విష్ణు సూక్తాలు, పవమాన సూక్తాలు ఇలాంటివి చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఇవేవి రానివారు ఎవరైనా ఉన్నట్లయితే నారాయణాష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసిన తర్వాత అంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించండి. జపించిన తర్వాత వీలైన వారు రాత్రి జాగరణ చేయడం కూడా చాలా గొప్ప పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ జాగరణ చేయలేని వారు ద్వాదశి రోజు పారణ చేసుకోవాలి. ఎవరైనా సరే అంటే జాగరణ చేసినా చేయకపోయినా ద్వాదశి పారణ అంటే ఆ ఉపవాసాన్ని విరమించడం ద్వాదశి రోజు, అంటే భోజనం చేయడం ద్వాదశి రోజే చెయ్యాలి. అవకాశం ఉన్నవారు ఒక బ్రాహ్మణుడికి అవకాశం వడ్డించుకుని బ్రాహ్మణికి భోజనం పెట్టి తినడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే ఒక స్వయం పాకం కానీ వస్త్రదానం కానీ చేయడం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గోసేవ అంటే గోవుకు ప్రదక్షిణం చేసి గ్రాసం ఏదైనా పెట్టేదానికి ఒక నమస్కారం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం, వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుంది. అంటే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, నిర్జల ఏకాదశి అనేది సంవత్సరంలో అన్ని ఏకాదశుల సారాన్ని కలిగి ఉన్న మహావ్రతం. భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సర్వ సంపదలు, పాప విమోచనం మరియు పరమగతి లభిస్తాయి అని చెప్పి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, శాంతి లభిస్తాయి, మోక్ష మార్గం కూడా సుగమం అవుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. యమ దూతల యొక్క బాధ ఉండదు అని చెప్పి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. అంటే మానవ జీవితంలో ఏ ఉపవాసం చేసినా చెయ్యకపోయినా ప్రతి గృహస్థుడు చేయవలసినటువంటి ఉపవాసం ఏదైనా ఉందా అంటే అది ఒక్క ఏకాదశి వ్రతం మాత్రమే. మానవ జీవితంలో ఒక్కసారైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి మరి మన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయండి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి
దగ్గరలో ఏమైనా మహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్నట్లయితే ఆలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆ రోజంతా ఉపవాసం చేసి జాగరణ చేసి అలాగే ద్వాదశి పాలన చేసి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మహావిష్ణువుని కనుకను జపం చేసుకుంటూ ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఒకవేళ ఏదైనా అవకాశం లేని వారు ఉన్నట్లయితే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి అది మీరు చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాశీ మహాక్షేత్రంలో తొలిసారి పాదం మోపిన విష్ణువు పాదం మోపినటువంటి క్షేత్రం అన్నమాట. అందువల్ల ఆదికేశవ మహాదేవ్ కేశవాదిత్యుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల ఈ ఏకాదశి కాబట్టి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇది తప్పకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందగలరు. ఒకవేళ అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి ఏకాదశి ఇలా చేయాలి అని చెప్పి వారిని కూడా ఒక 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చోబెట్టడం, ఒక దీపారాధన చేయించడం, అలాగే తులసికి నమస్కరించడం, ఒక తులసి దళం వాళ్ళ చేత కూడా పూజ చేయించడం చేసినట్లయితే వాళ్ళకు కూడా గొప్ప పుణ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అందరూ కూడా గమనించండి. హరి ఓం తత్సతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి.